రీతు మాత్రం నిజంగా ఉంది. షర్ట్ వచ్చింది వాళ్ళ ఫాదర్ షర్ట్ వచ్చింది. షర్ట్ తీసుకోవాలి, కానీ ఫాదర్ షర్ట్ తీసుకుంటే సంజన యొక్క శారీస్ అని బయట పెట్టేయాలి. నేనేమనుకున్నానంటే ఒక షర్ట్ కోసం సంజన గారి శారీస్ అని బయట పెట్టేస్తారు, పంపించేస్తుంది రీతు అని అనుకోలేదు నేను. కానీ ఫాదర్ షర్ట్ కోసం ఏంటంటే సంజన శారీస్ అని బయట పెట్టడానికి ఆమె సిద్ధపడింది. కానీ ఫాదర్ ఫోటో కూడా కాదు అది. బిగ్ బాస్ నేను ఫాదర్ ఫోటో అడిగాను కదా అంటే, ముందు ఆ బట్టలు సంజన శారీస్ అని బయట పెట్టేసి ఈ షర్ట్ తీసుకెళ్ళిపో, అంతకు మించి ఎక్కువ మాట్లాడద్దు అని నాగార్జున గారు చెప్పారు. ఒకవేళ షర్ట్ కావాలొస్తే, లేదు సంజన గారి శారీస్ బయట పెట్టను అంటే నువ్వు ఈ షర్ట్ని వదిలేసుకో అన్నారు. నాకు ఈ షర్టే కావాలని చెప్పేసి రీతు ఉంది. మరి సంజన శారీస్ మొత్తం డ్రెస్సులు అంటే ఆమె ఆలోచించలేమో కానీ శారీస్ వరకు అంత కాబట్టి శారీస్ని వచ్చేసి స్టోర్ రూమ్ లో పడేసింది. అయితే ఏంటంటే గొప్పతనం ఏంటంటే ఈ విషయం తెలిసిన సంజన కూడా ఏమనలే, నిన్నేం అనలే కదా అని సంజనకి వెళ్ళి సారీ చెప్పడానికి వెళ్ళింది రీతు. సారీ నాన్నగారు షర్ట్ వచ్చింది, దానికి నా శారీస్ త్యాగం చేయాలి, తప్పేం లేదు, నేనేం అనలేదమ్మా రీతు, నేనేం అనలేదు అని సంజన అంది. నిజంగా ఏంటంటే త్యాగానికి ఒప్పుకోలేకపోయినా అర్థం చేసుకుంది సంజన. చూశారు, అది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది. ముఖ్యంగా రీతును సంజన అర్థం చేసుకునే విధానానికి సంజన మేము ఒక హ్యాట్స్ ఆఫ్.